నేను మీ నాగలక్ష్మిని. బాగున్నారు అందరూ? మేము కూడా బాగున్నామండి. అయితే ఈరోజు 2 రెసిపీలతో మీ ముందుకు వచ్చేసాను. ఆ 2 ఏమిటంటే బూడిద గుమ్మడికాయ ఇడ్లీ, బూడిద గుమ్మడికాయ దోశ. బాగున్నాయండి, మెత్తగా ఉంటాయి. అంటే మెత్తగా ఇష్టపడే వాళ్ళకి మెత్తగా బాగున్నాయి. నాకైతే బాగున్నాయి. నేను ఇడ్లీ వేసుకున్నాను ఒకరోజు దోశ వేసుకున్నాను. అది ఎలా చేయాలంటే బూడిద గుమ్మడికాయ మామూలుగా పెచ్చు తీసేసి లోపల గుజ్జు ఉంటుంది చూసారా, గింజలతో ఉంటుంది, గింజలతో మెత్తగా ఉంటుంది లోపల, అదంతా తీసేయాలి. అదే ఇప్పుడు మనకి ఇడ్లీకి పనికొచ్చేది. అదేం చేయాలి, బాగా గ్రైండ్ చేయాలి. అది అటుకులు అన్ని నానబెట్టుకుని అటుకులు గ్రైండ్ చేయాలి. నానబెట్టిన తర్వాత అటుకులు వాటర్ పీల్చుకుంటాయి. అది ఇంత పెరుగు ఇది వేసేసి బాగా గ్రైండ్ చేయాలి. అప్పుడు ఉప్పుడు రవ్వ ఉంటుంది, ఉప్పుడు రవ్వ, అది 1 గ్లాసుడు రవ్వ పోసుకుని బాగా కడిగి పిండి అందులో వేసేయాలి. బూడిద గుమ్మడికాయ హల్వా కాబట్టి ఇలా చేయాలి. బూడిద గుమ్మడికాయ గ్రైండ్ చేయాలి, పెరుగేసి గ్రైండ్ చేయాలి. పెరుగు వేసి గ్రైండ్ చేసేసి ఇది ఉంది కదా పెరుగు వేసినాక ఆ 2 కలిపేసి అప్పుడు ఉప్పు రవ్వ 1 గ్లాసుడు పోసి కడిగి పిండేసి అందులో వేసేయాలి. వేసేస్తే అది మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఇడ్లీకి బాగుంటుంది, దోశకి బాగుంటుంది. మెత్తగా ఉంటాయి ఇడ్లీలు, చాలా మెత్తగా ఉంటాయి. దానికి ఇష్టమైన వాళ్ళు ఓకే చాలా బాగుంది అనుకుంటారు. అబ్బాయి మెత్తటి ఇడ్లీ ఏం తింటామంటే కాదు, అదో రకమైంది. కాకపోతే మనకి హెల్త్కి మంచిది. బూడిద గుమ్మడికాయ ఎంత తీసుకుంటే అంత మంచిది. విడిగా తాగి చావలేం కదండి. ఇలా చేసుకుంటే మన ఆరోగ్యానికి కూడా మంచిది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోని వాళ్ళు ఉంటే చివరి వరకు వీడియో చూడండి, మీకు కూడా అర్థమవుతుంది కదా నేను ఎలా చేశాను అనేది. అలా ఫాలో అవ్వండి. రైట్, బాయ్. కారం వేసాను, మామూలు కూరల్లో కారమే, అలా కూడా రుచిగా ఉంటుంది. ఇంకా వేరే మనం పచ్చడి నంచుకోకుండా అలా బాగుంటుంది. కథ అండి పల్చగా రావు, కొంచెం ఇట్లా 2 గరిటెలు వేసి అలా అలా పైన తిప్పేస్తే సరిపోతుంది. ఇలా చేత్తో జల్లానండి, కారం చేత్తో జల్లితే అంతా పడుతుంది. ఈ బూడిద గుమ్మడికాయ ఆ పైన బూడిద గుమ్మడికాయలో గ్రీన్ పెచ్చు తీసేస్తాము. కట్ చేసి లోపల ఆ గుజ్జు అంతా తీసేస్తాం కదా, ఆ గుజ్జుని ఇందులో వేసి గ్రైండ్ చేయాలి. ఇందులో అటుకులు నానబెట్టుకోవాలి. అటుకులు నానబెట్టిన దాంట్లో వేసి గ్రైండ్ చేసేస్తే ఇదిగో ఇలా వచ్చింది, అలా వచ్చింది. ఇంకా పెరుగు, ఉప్మా రవ్వ కలిపి గ్రైండ్ చేస్తున్నాను. అది గ్రైండ్ చేశాక అంతా గ్రైండ్ చేసానండి. బొంబాయి రవ్వ, పెరుగు, తర్వాత ఇంకోటి ఏంటి, బొంబాయి రవ్వ, పెరుగు, బూడిద గుమ్మడికాయలో లోపల కండ, పెరుగు, అటుకులు, బొంబాయి రవ్వ, పెరుగు, తర్వాత ఇది బూడిద గుమ్మడికాయలో పెచ్చు లోపలదంతా వేయాలి, గుజ్జు. అది వేసి అంతా గ్రైండ్ చేసి ఇందులో సోడా ఉప్పు వేయాలి. సోడా ఉప్పు వేసాక చూపిస్తా. అలా చేశానండి, అలా ట్రై చేశాను. బూడిద గుమ్మడికాయ ఇడ్లీలు ఆరోగ్యానికి కూడా మంచిది కదండి, మీరు ట్రై చేసుకోండి. బాగుందా? బూడిద గుమ్మడికాయ దోశలు. నిన్నేమో ఇడ్లీ వేసాను, ఇవాళ దోశలు. సేమ్ అదే పిండి అదే, అయితే ఇలా దోశలు వేసుకోవచ్చు, ఇడ్లీలు వేసుకోవచ్చు అని చూపించాను అన్నమాట.
అది ఇందులో పెద్ద బ్రహ్మాండం ఏం లేదు, చక్కగా వేసుకోండి, బాగుంటాయి. బాగుంటాయండి ఇవి కూడా, ఈజీ చేసుకోవడం, ప్రతిదీ ఈజీనే, హాయిగా వేసేసుకోవచ్చు, ఆరోగ్యానికి కూడా మంచిది. ట్రై చేయండి. బూడిద గుమ్మడికాయ పడింది కదా, మరి జ్యూసులు తాగమంటున్నారు, మనం జ్యూసులు తాగలేము. ఈ మొక్కలు గ్రైండ్ చేసేసి అది ఇందులో కలిపేసుకుని వేసుకోవడమే అంతే. ఇందులో ఇంకేమన్నా కావాలంటే జల్లుకోవచ్చు, కారమో మసాలా పిల్లో ఏది కావాలంటే అది కలుపుకోవచ్చు, ఇలా జల్లుకోవచ్చు. ఒకటి వేసి చూపిస్తాను, కారం జల్లి చూపిస్తాను చూడండి. కారం వేసాను, మామూలు కూరల్లో కారమే, అలా కూడా రుచిగా ఉంటుంది. ఇంకా వేరే మనం పచ్చడి ఏం నంచుకోకుండా అలా బాగుంటుంది. కథ అండి పల్చగా రావు, కొంచెం ఇట్లా 2 గరిటెలు వేసి అలా అలా పైన తిప్పేస్తే సరిపోతుంది. ఇలా చేత్తో జల్లానండి, కారం చేత్తో జల్లితే అంతా పడుతుంది.